హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో భాగంగా ఆలేరు నియోజకవర్గంలోని రాజాపేట మండల కేంద్రమైనటువంటి అదే విధంగా మనం చూసుకోవచ్చు పాంకుంట గ్రామంలో ఉన్నాం. సో మనము ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తి రంగా నరేష్ సర్పంచ్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు. సో ఈనాడు గ్రామ ప్రజలకి ఏ విధంగా హామీ ఇస్తున్నారు, గ్రామం ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే గ్రామ సమస్యల పైన ఫోకస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక స్థానికుడిగా ఈనాడు ఓటు వేయడానికి ఆ అభ్యర్థనకి వెళ్ళినప్పుడు గ్రామ సమస్యల పైన ప్రజలు చెప్తా ఉంటారు కాబట్టి సో తన మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు వారి మాటల్లో అడిగి తెలుసు. సో ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ అన్న, ఒక కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా కంటెస్ట్ చేసినారు. సో మీ గ్రామ ప్రజల కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రంగా నరేష్ అనే వ్యక్తికి గ్రామ ప్రజలు ఓటు ఎందుకు వేయాలి? ముందుగా మా పాంకుంట గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. నా గ్రామము పరిస్థితి, నాకు గ్రామంలో ఏమేమి అవసరమో, గ్రామంలో ఏం చేయాలన్నది ముందుగా నాకు అవగాహన ఉంది. నేను ముందరి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేసినాను. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన ఇందిరమ్మ ఇల్లే కానీ, రేషన్ కార్డులే కానీ, ఏదైనా కానీ పేదల అర్హులు అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ నిధులైనా కానీ మనం సక్రమంగా వాడుకొని ప్రజలందరికీ అందేలా చేసుకుంటూ, అదే నా వ్యక్తిగతంగా కూడా నేను కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది మా పాముకుంట విలేజ్లో. అందులో ముఖ్యంగా ఉచిత మినరల్ వాటర్ పథకాన్ని ఒకటి నా సొంతంగా అనౌన్స్ చేశాను. అది కూడా కార్డ్ సిస్టమ్ ద్వారా ఎవరికి వ్యక్తి అవసరం లేకుండా దాన్ని మెయింటెనెన్స్ చేస్తాను. నా సొంత నిధులతోటి, నా సొంత ఖర్చులతో నేను చేస్తాను ఒక హామీ ఇచ్చిన. అదేవిధంగా నిరుపేదలు ఎవరు చనిపోయినా మా ఊర్లో వాళ్ళకు ఉచితంగా సన్నబియ్యం 50 కిలోల సన్నబియ్యం పంపిణీ కూడా నేను ఇదివరకు నుంచి చేస్తున్నా. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని కొనసాగిస్తాను. అదే మనకు మళ్ళీ వచ్చేసి మనకు ప్రస్తుతానికి కూడా అండర్ డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణం ఇప్పటికి కూడా 20 లక్షల వరకు మేము చేసినాము సీసీ రోడ్లు. ఇంకా కూడా ఎక్కడెక్కడ మా విలేజ్లో ఏమేమి ఉన్నాయో లోటుపాట్లు చూసుకుంటూ ప్రతి ఒక్కటి ప్రజల అందుబాటులో ఉండుకుంటా ఏ వ్యవస్థ అయినా కానీ మన సాయ శక్తి నాకు సాధ్యమైనంత వరకు మన బీర్ల ఇలయ్య గారి దయతోటి, వాళ్ళ సహకారంతో నేను ఇంకా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చైనా మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్న ప్రజలందరినీ. సో గ్రామంలో సంక్షేమ పథకాలతో ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు? సో లబ్ధి పొందినటువంటి వారు ఈనాడు పార్టీలకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈనాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి అని చెప్పేసి కొంచెం డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ వ్యక్తి అంటూ ఉంటారు. సో మీరు ఏ విధంగా వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ? మా విలేజ్ కి వచ్చే వరకు పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా కూడా మేము ఇందిరా మిల్లు ఇచ్చినాము. ఒక కార్యకర్తలను చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, వ్యవస్థ చూడలేదు. అందులో లేని వారిని చూసుకుంటా మేము గ్రహించుకుంటా అందరం చర్చించుకొని అందరినీ కలుపుకొని ఎవరెవరు నిరుపేదలు ఉంటారో అందులో మేము ఇందిరా మిల్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త 2వ విడత వచ్చే అవకాశం ఉంది. దాంట్లో కూడా అందరి ప్రజలకు న్యాయం చేస్తాను. అందరి ప్రజలు కూడా అందులో సహకరించుకొని ఎవరు నిరుపేదలు ఉన్నారు, ఎవరికి అవసరం అని చూసుకుంటూనే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అది దానికి కూడా నేను హామీ ఇస్తున్నాను. సో గ్రామంలో ఏదైతే రైతు రుణమాఫీ జరిగినటువంటి రైతుల మద్దతు ఏ విధంగా ఉంటుంది నరేష్ వ్యక్తికి? మనకు ఎందుకంటే ఏకకాలంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు, మా కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చిన తర్వాత ఏకకాలంలో చేశారు. 2 లక్షల పైన ఉన్నోళ్ళకి కాలేదు. అవి కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తానని హామీ ఇచ్చినారు. దాని కూడా సంతోషం. మిగతా వారు కూడా మనకు ఒకటి కూడా గమనించుకోవాలి. సో అదే విధంగా ఉచిత కరెంటు 200 యూనిట్ల కరెంట్ వస్తా ఉంది కదా. సో ఈనాడు గ్రామ ప్రజలు మీరు ప్రచార కార్యక్రమాలకు వెళ్తే వాళ్ళు ఏం చెప్పడం జరుగుతుంది? ఎందుకంటే గతంలో కరెంట్ బిల్లులు కట్టలేక నిరుపేదలు ఇబ్బంది పడ్డారు. ఏదైతే కొవ్వొత్తులతోని వెలిగించుకొని చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, విద్యార్థులు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు 200 యూనిట్ ఫ్రీ కరెంటు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ వస్తుంది. కమర్షియల్ తప్పించి ప్రతి ఒక్క నిరుపేదకు ప్రతి ఇంటికి 99% ఉచిత కరెంటే పోతుంది. దాన్నే వాడుకుంటారు, ప్రజలు సద్వినియోగం చేసుకుంటారు. మన పార్టీని గుర్తిస్తారు. మంచిగానే ఉంది ఇప్పటివరకు. సో ఇంకా ఆ గ్రామం ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి విద్యార్థులకి, ఏంటంటే విద్యార్థి దశ నుంచి చదువు బాగుండాలని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ కాకుండా ఈనాడు ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్ పార్టీ. సో మీ గ్రామంలో స్కూల్స్ కానీ, సో విద్యా వ్యవస్థ కానీ, అదే విధంగా ఉన్నటువంటి వృద్ధులకి కానీ ఏమైనా హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ, ఈ విధంగా ఏమైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మహిళలకి సో ఈనాడు ఏ విధంగా ప్లాన్ అవుట్ చేస్తూ ఉన్నారు? వృద్ధులకు వచ్చేసి మంచిగానే ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు కొత్త పింఛన్లు కూడా కొందరు రాని వాళ్ళు ఉన్నారు. ఆ రాని వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏనాడు అనౌన్స్ చేస్తుందో వాళ్ళందరినీ నేను ఎవరెవరినో మొత్తం లిస్ట్ తీసుకొని అందరికి వచ్చేలాగా కృషి చేస్తాను. దాని విషయంలో మీ అందరికి తోడ్పాటు ఉండాలి. అదేవిధంగా మా ప్రైమరీ స్కూల్కు పరాడిగోడ లేక 10 సంవత్సరాలు అవుతుంది. ఆ స్కూల్ 15 సంవత్సరాలు అవుతుంది. పరాడిగోడ కూడా మొన్న ఒక 5 లక్షలు పెట్టి వర్క్ చేసినాం. మిగతా సరౌండింగ్ ఎంత ఖాళీ ఉందో దాన్ని కూడా మేము ఫుల్ఫిల్ చేసి
కంప్లీట్ గా చేస్తాం. దాన్ని కూడా So, విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేస్తాం. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఈనాడు 119 నియోజకవర్గాలలో ఎమ్మెల్యే ది నెంబర్ 1 బెస్ట్ ఎమ్మెల్యేగా బీలేలే గారు ముందుకు వెళ్తున్నారు. ఇంద్రమ్మ ఇల్లులు రావడానికి ఈనాడు అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ ఇల్లులు తీసుకురావడం జరిగింది. సో ఒక్క మాటలో బీర్లా గారి గురించి ప్రజలకు ఏం చెప్పాలంటే? బీర్లా గారు ఇప్పుడు చాలా మనకు ఇందిరామిల్లు తేవడం వల్ల కానీ, ఇప్పుడు మిగతా గవర్నమెంట్ పథకాలు తేవడం కానీ, ఆయన వ్యక్తిగతంగా కానీ మంచి పేరున్న నాయకుడు. ఆయన కింద మేము చేయడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆయన సర్వీస్తో ఆయనను అనుసరించుకొని ఆయన నాయకత్వంలో మేము ఇంకా పార్టీ బలోపేతం చేస్తాం, గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. ఆయన మాకు ఉండడం కూడా చాలా సంతోషం. ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం కూడా మాకు మంచి ధన్యవాదాలు ఆయన. సో ముఖ్యంగా ఎట్ లాస్ట్ ఓటర్ మహర్షులకు, ఎందుకంటే ఓటు హక్కు చాలా విలువైంది కదా. సో ఈనాడు ఆ గ్రామ యువతకు గాని పెద్ద మనుషులకు గాని ఓటర్ మహర్షులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వజ్రాయుధం ఓటు హక్కు. ఎందుకంటే ప్రశ్నించడానికి గానీ, ఈనాడు పరిపాలన వ్యవస్థలో గానీ, ఈనాడు ఓటు వేసినటువంటి వాళ్ళకి ప్రశ్నించేటటువంటి హక్కు ఉంటుంది. సో ఓటు వేసినటువంటి వారికి అయితేనేమి, ఈనాడు ఓటు నెగ్లెక్ట్ చేసే వారికి కూడా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకు? ఓటు అనేది చాలా పవిత్రమైనది. ఓటును సద్వినియోగం చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి ముందుకు వచ్చినా కాబట్టి నేను మీ అందరు కూడా ఒకటే ప్రార్థించి నేను కోరుకుంటున్నా ఏంటంటే, ఇప్పుడు నేను యువకుడిని ముందు చేసి తిరిగి చేయగలంటే మనకు అవకాశం ముందు పెద్ద మనిషి అయిలే ఉన్నాడు. మన ప్రజలు కూడా అందరికి సహకరించుకుంటూ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి రేపు పొద్దున మళ్ళీ ఏమున్నా కానీ మనము ఊరికి చేస్తేనే కదా మనకు యువకునికి మళ్ళీ అవకాశము మంచి చెడు ఏదన్నా మనం చేస్తాం. కాబట్టి నేను ఏం కోరుకుంటున్నా అంటే, గ్రామ ప్రజలకు ఓటు వేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉన్నది. ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి మీరు స్వచ్ఛందంగా నాకు మంచి మెజార్టీకి ఇట్లా ఇచ్చినారనుకోండి, నా గెలుపు మీరు సహకరిస్తే నేను ఖచ్చితంగా ప్రతి దానికి మీకు జవాబుదారుగా ఉంటా, అందుబాటులో ఉంటా. ఏదైనా మీకు కష్ట నష్ట సుఖాల్లో కూడా నేను ప్రతి దానికి అందుబాటులో ఉండి మీకు సేవ చేయడానికి ఉన్నాను. మూడూర్లకు ఆనుకొని మొల్లెగూడెము, కాశగూడెము, పుట్టగూడెము, కొండరి చెరువు ఇవన్నీ ఇదివరకు ఆమ్లెట్ గ్రామాలు. ఇవన్నిటికీ ఆనుకొని ఒక పల్లె దవాఖానలా తీసుకురానికి నేను ఎమ్మెల్యే ద్వారా కృషి చేస్తాను. ఇది కూడా ప్రయత్నం గట్టిగానే చేసి మీకు దవాఖాన వచ్చే అవకాశం కూడా చేపిస్తాను. ఒకసారి ఆశీర్వదించండి. ఇది ఒకటైనా పడదాం. సో ఇది ప్రజల మనం చూస్తున్నాం రాజాపేట మండలంలోని పాంకుంట గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తి అయినా కానీ ఈనాడు పార్టీలకు అతీతంగా నేను గ్రామానికి వర్క్ చేస్తాను. సో ఈనాడు ఏ పార్టీ అని చూడలేదు. ఇందిరమ్మ సంక్షేమ పథకాలు అయితేనేమి, వైట్ రేషన్ కార్డ్స్ అయితేనేమి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితేనేమి, ఫ్రీ బస్ అయితేనేమి, సో ప్రతి ఒక్కటి ఈనాడు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. సో విశ్వాసంగా నన్ను గెలిపించండి. ఈనాడు ఆ నిధులు తీసుకొచ్చేటటువంటి బాధ్యత నాది, ఓటు వేసి గెలిపించేటటువంటి బాధ్యత మీది అని చెప్పేసి మన అభ్యర్థి రంగా నరేష్ చెప్తాను. సో ఖచ్చితంగా ఈనాడు ఒక యువకుడిగా యువకులను రాజకీయాలకు తీసుకొస్తే ప్రశ్నించేటటువంటి అర్హత అధికారుల పైన ఉంటుంది. సో అధికారుల దగ్గరికి వెళ్ళడం కానీ, గ్రామ సమస్యల పైన ఫోకస్ చేయడం కానీ ఇదంతా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈనాడు ఓటు హక్కు అనేది చాలా విలువైంది. సో ప్రజలు ఆలోచించి ఓటు వేసి ఈనాడు యువకుడికి అవకాశం ఇస్తే గ్రామం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీ యొక్క ఓటు చాలా విలువైంది. ఈనాడు గ్రామ సర్పంచ్ గా ఎన్నుకొని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కెమెరామ్యాన్ అజయ్ తో కృష్ణ. లేడీస్ పర్సు గుర్తుకే మన ఓటు, లేడీస్ పర్సు గుర్తుకే మన ఓటు, లేడీస్ పర్సు గుర్తుకే మన ఓటు, పర్సు గుర్తుకే మన ఓటు.